హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, సో కొన్ని జాగ్రత్తలు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నేనైతే ఎక్స్పర్ట్ అయితే కాదండి, కాకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటా ఉన్నాను. నా దగ్గర ఒక్కొక్క మొక్క చాలా ఏళ్ల నుంచి ఉన్నాయన్నమాట. సో వాటిని బ్రతికించుకోగలిగానంటే నేను ఎలాంటి టిప్స్ చేశానో, అంటే ఏమేమైతే చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికి కూడా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. కానీ హెల్ప్ అయితే గనక, వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేసి మాత్రం ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే వింటర్లో అండ్ స్ప్రింగ్ సీజన్లో లీవ్స్ షెడ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ స్ప్రింగ్ సీజన్ మధ్యలో నుంచి మళ్ళీ సమ్మర్ వరకు కొత్త లీవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి. సో ప్రతి ప్లాంట్, ప్రతి మొక్క షెడ్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం అన్నమాట. అవి పాత ఆకులు విడిస్తేనే కొత్త ఆకులు వేసుకోగలుగుతుంది, కొత్త చిగురు వేసుకోగలుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కొత్త లీవ్స్ అండి. సో పాత లీవ్స్ చాలా షెడ్ అయ్యాయి కూడా దీనికి. సో అది దాని నేచరు, ప్రకృతి నేచర్ అన్నమాట. సో ఇవి వింటర్లో ఏంటంటే వీటికి న్యూట్రియన్స్ ఎక్కువగా మనం ఇవ్వము, ఎందుకంటే గ్రోత్ ఉండదు కాబట్టి. ఇవి నిద్రావస్థలో ఉంటాయన్నమాట. సో దాన్ని ఇంగ్లీష్లో డార్మెంట్ పీరియడ్ అని అంటారండి. సో ఇప్పుడు మనము స్ప్రింగ్ సీజన్లో వచ్చేసరికి చిగురు వేసుకునే టైం కాబట్టి మనము స్ప్రింగ్ సీజన్లో వీటికి న్యూట్రియన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. నేనైతే స్ప్రింగ్ సీజన్ నుండి మళ్ళీ నెక్స్ట్ వింటర్ వరకు న్యూట్రియన్స్ మధ్య మధ్యలో ఇస్తూ ఉంటానండి. అలా ఇవ్వడం వల్ల ఈ చెట్టు గ్రోత్ ఉంటుంది, చక్కగా పచ్చదనంతో ఆకులు వేసుకొని ఉంటుందన్నమాట. దాంతోపాటు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ మొక్క ఇప్పుడు అక్కడ విండోస్ ఉన్నాయి, ఆ విండో నుంచి డైరెక్ట్గా ఇక్కడికి లైట్ పడుతూ ఉంటుందన్నమాట. సో లైట్ పడుతున్నప్పుడు ఈ మొక్క ఏంటంటే ఎటువైపు నుంచి లైట్ పడుతుందో అటు సైడ్ ఇలా ఒదుగుతూ ఉంటుంది. ఈ మొక్కనే కాదు, చాలా మొక్కల వరకు అలానే జరుగుతూ ఉంటాయి. అందులో పొడుగ్గా ఉండే మొక్కలు ఏంటంటే ఎటు సైడ్ నుంచి ఎక్కువగా లైట్ పడుతుంది, ఆ విండో లైట్ అటు సైడ్ ఇలా ఒదిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే వాటిని ఒక మంత్లీ వన్స్ లేకపోతే 20 డేస్కి వన్స్ మనం డైరెక్షన్ చేంజ్ చేయాలి. లేదంటే ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇది కంటైనర్ కదా, నేను దీన్ని ఇలా తిప్పేస్తాను. ఇప్పుడు స్ట్రైట్గా నా వైపు ఫేస్ చేసింది, ఇప్పుడు ఇటు టర్న్ అయింది. ఇది మళ్ళీ ఒక 15-20 డేస్కి ఈ మొక్క ఇలా ఇటు ఫేస్ చేస్తుంది అన్నమాట. సో నిజంగా చెప్తున్నాను, ఈ మొక్క స్లోగా ఇటు సైడ్ ఇలా వచ్చేస్తుంది. అంటే కుండీ అంతా ఏం తిరగదు, ఇది ఇటు సైడ్ అయితే ఆకులు పడి ఉన్నాయో అవి నెమ్మదిగా ఇటు సైడ్కి వచ్చి స్ట్రైట్గా నిల్చుంటాయి అన్నమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. సో కంటైనర్ మనము అలా తిప్పుతుండాలి. దాంతోపాటు ఒక చిన్న జర్క్ ఇవ్వాలి ఇలా. అలా అన్ని మొక్కలకి కాదండి, కొన్ని రకాల మొక్కలకి మాత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత వాటర్ ఎలా ఇవ్వాలి అంటే, మనము ఇక్కడ ఇలా చెక్ చేయాలి. ఇలా మనం చేతులు పెట్టినప్పుడు చూడండి, ఇదంతా మాయిశ్చర్ ఉంది దీంట్లో. ఇంకా ఇలా మాయిశ్చర్ కాకుండా డ్రైగా అయిపోయింది అనుకోండి, అప్పుడు వాటర్ ఇవ్వాలి. ఇలా మాయిశ్చర్గా ఉంటే వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. మనం ఓవర్ వాటరింగ్ వల్ల ప్లాంట్స్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్కి అవసరమైనప్పుడే వాటర్ ఇవ్వాలి. ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే సమ్మర్లో ఒక టైమింగ్స్ ఉంటాయి, వింటర్లో ఒక టైమింగ్స్ ఉంటాయి. సమ్మర్లో ఏంటంటే ప్రతి 10 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వింటర్లో అయితే మోర్ దెన్ 1 మంత్ అయినా అవి సర్వైవ్ అవుతాయి వాటర్ లేకుండా. సో సీజన్ని బట్టి మనము వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత మనం వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాసులు ఇలా గబుక్కున పోర్ చేయద్దు, అంటే ఇట్లా పోసేయకుండా ఇలాంటిది ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇలా స్ప్రే చేయాలి. ముఖ్యంగా సమ్మర్లో అయితే మీరు ఇలా వాటర్ స్ప్రే చేస్తున్నారనుకోండి, మాయిశ్చర్ లెవెల్ అనేది మనము బ్యాలెన్స్డ్గా పెట్టుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వాటర్ ఇవ్వకుండా, మీరు ఒకేసారి వాటర్ ఇలా పోసేస్తే ఆ వాటర్ ఈ మట్టి అంతా కూడా పీల్చుకోదు.
డైరెక్ట్గా డ్రైనేజ్ హోల్స్లో నుంచి కిందికి వెళ్ళిపోయి అలా ఆగిపోతూ ఉంటుందన్నమాట. సో అలా కాకుండా మీరు ఇలా దీంతో అలా స్ప్రే చేస్తే ఇది స్లోగా మట్టిలో నుంచి కిందికి దిగుతుందన్నమాట. సో ఎక్కువ రోజులు ఈ మట్టిలో మాయిశ్చర్ని, అంటే ఈ సాయిల్లో మాయిశ్చర్ని అలా ఉంచుతుంది, త్వరగా డ్రై అవ్వనివ్వకుండా చేస్తుంది. సమ్మర్లో చాలా త్వరగా డ్రై అవుతున్నట్లు అనిపిస్తుంది. నేను సమ్మర్లో ఓకే 10 days 5 days అని అలా టైం చూసుకోకుండా ఎవ్రీ వీక్ లేకపోతే ఎవ్రీ 3 to 4 days వన్స్ ఈ సాయిల్ని చెక్ చేస్తూ ఉంటాను. ఈ సాయిల్లో మాయిశ్చర్ని చెక్ చేస్తూ ఉంటాను. దాని ప్రకారంగా వాటర్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సమ్మర్లో చాలా ఎక్కువ నీళ్ళు తీసుకుంటాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇది కొత్తగా స్ప్రింగ్లో ఎగురేసుకుంటుంది కదా, ఇలా ఎగురేసుకుంటుంది. సో ఇప్పుడు మనము స్ప్రింగ్ సీజన్ నుంచి నేను ఇంచుమించు ఫాల్ సీజన్ వరకు రెగ్యులర్గా వీటికి ఏదో ఒక న్యూట్రియన్స్ ఇస్తూనే ఉంటాను అనమాట ఇండోర్ ప్లాంట్స్కి. సో దాంట్లో భాగంగా ప్లాంట్ ఫుడ్ అన్నమాట. ఇవి మీకు ఎన్ని నర్సరీస్లో, లేదా మీకు నర్సరీస్లో దొరకట్లేదు అనుకుంటే అమెజాన్ ఆన్లైన్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇవి అన్సీజన్లో మీకు చాలా చీప్గా వస్తాయండి, అంటే మంచి సేల్కి వస్తాయి. సో నేను అన్సీజన్లో ఇవి కొనేసి పెట్టేసుకుంటాను. సో అప్పుడు ఈ ప్లాంట్ ఫుడ్ స్పైక్స్ ఏదైతే ఉన్నాయో చూసారు కదా, ఈ ప్యాలెట్స్, ఇది ఫుల్ సైజ్ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఫుల్ సైజ్ అన్నమాట. ఇది ఫుల్ సైజ్ అన్నమాట. సో ఈ ఫుల్ సైజ్ ప్యాలెట్ని ఇప్పుడు చూసారా, ఇది ఇంత పెద్ద కంటైనర్ అండి. యాక్చువల్గా వీటి సైజెస్ నేను మర్చిపోయాను, కానీ నాకు అర్థమవుతుంది, మీకు కూడా చూపిస్తున్నాను ఐడియా కోసం. ఇంత పెద్ద కంటైనర్లో ఈ ఫుల్ ప్యాలెట్ ఇలా కుచ్చిపెట్టేస్తే సరిపోతుంది. కానీ నేనేం చేస్తానంటే, ఇండోర్ ప్లాంట్స్కి మనము న్యూట్రియన్స్ ఇవ్వాలి అది ఇది అని అనుకుని ఎక్కువ మొత్తంలో ఇచ్చినా కూడా ప్లాంట్స్ చనిపోతాయి అన్నమాట. అది కాస్త కేర్ఫుల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇండోర్ ప్లాంట్స్లో ఇప్పుడు ఇంత అంటే లైక్ ఒక 100 grams ఇవ్వండి అని అనుకున్నాం అనుకోండి, నేను దాంట్లో 25 grams ఇస్తాను. మనం ఓవర్ ఫుడ్, ఓవర్ వాటరింగ్, ఓవర్ న్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల కూడా ప్లాంట్స్ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని నేను దీన్ని హాఫ్ చేస్తాను, హాఫ్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తాను. చూసారు కదా, అక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టేశాను. పెట్టి దానిపైన మనం ఎప్పుడు వాటర్ స్ప్రే చేసినా ఇలా ఒక స్ప్రే కొట్టామంటే అది వాటర్లో మెల్ట్ అయిపోయి స్లోగా ఆ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అందిస్తూ ఉంటుంది. ఒకేసారి మెల్ట్ అయిపోయి ఒకేసారి ఇవ్వకుండా స్లోగా ఫుడ్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. సో నా ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇంచుమించుగా ఇలా కూడా నేను ఫుడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది, దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా. ఇదొక టిప్ అన్నమాట. ఇంకొక టిప్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. దీనికి కూడా వాటర్ ఇచ్చేసి చూపిస్తాను మీకు ఏం చేయాలో. సో మధ్యలో నేను వీడియో రికార్డ్ చేస్తుంటే చూసారా పిలుస్తుంది. నేను ఇక్కడ సౌండ్ చేస్తే వాటికి ఫుడ్ తెస్తున్నా అనుకుని లొల్లి చేస్తున్నాయి. చూసారా ఎంత పెద్దగా పిలుస్తాయి నన్ను. ఇదిగోండి మళ్ళీ చూడండి. స్వీట్ చేస్తున్నాయి, బయటికి రావాలి, అర్జెంటుగా తెచ్చే ఈ ట్రీట్ అని అరుస్తున్నాయి అన్నమాట. నేను ఇక్కడ ఉన్నానని తెలుసు, అక్కడ నుంచి చూస్తుంది అల్లరిది, ఎత్తుకోమని అలా. ఇదిగోండి
సారీ ఇంటరప్ట్ చేస్తున్నాయి వీడియోని, అవి ముద్దు ముద్దుగా చేస్తున్నాయి. ఇవి చూపించాలి, రికార్డ్ చేయాలి అనుకునేటప్పటికి ఏంటి ఇక్కడే ఉన్నా కామ్గా ఉండు, రికార్డ్ చేసుకొని నన్ను రికార్డ్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి చేష్టలు చేయరు వీళ్ళు. ఏంటి మా పిల్లలు వచ్చే టైం అయింది ఇప్పుడు. మా పిల్లలు వచ్చే టైం కూడా వీళ్ళకి తెలుసు. ఇక అలా అలర్ట్ అయిపోయి ఉంటాయి. నేను వచ్చే టైము అలా పక్కన కూర్చోగానే అలా చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆవిడ బయటికి రావాలి, అదిగోండి. హుషారు ఆయనే. దా దా సిసి దా దా బంగారు తల్లి దా దా. సరే గమ్మునుండు, రికార్డ్ చేస్తున్నా, తర్వాత మాట్లాడతాను నీతో. ఓకే. సో మరో టిప్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ని ఒక 2 లీటర్స్ 2 to 3 లీటర్స్ వాటర్లో, అంటే ఇదైతే ఆల్మోస్ట్ ఒక 2 gallon ఉంటుందండి. సో ఈ 2 gallons వాటర్లో ఈ ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసుకొని, నేను వచ్చేసి ఒక పిరికెడు ఎప్సమ్ సాల్ట్ మిక్స్ చేశాను. దీంట్లో చక్కగా కలిపేసుకొని మనము ఈ ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో చక్కగా మిక్స్ చేసుకొని మనము ఈ వాటర్ని ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి. ఈ ఎప్సమ్ సాల్ట్లో కూడా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇంతకుముందు వీడియోస్లో నేను మీకు షేర్ చేసే ఉన్నాను. సో ఇలా ఎప్సమ్ సాల్ట్ కూడా మనము ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్సమ్ సాల్ట్ని కూడా నేను ప్లాంట్ ఫుడ్ లాగా వాడేస్తూ ఉంటానండి. కాకపోతే అన్ని రకాల ప్లాంట్ ఫుడ్లు ఒకేసారి ఇవ్వకుండా మార్చి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇవ్వడం చాలా ముఖ్యం అన్నమాట. మీరు అన్నీ ఒకేసారిగా ఇస్తే ప్లాంట్కి అంటే ఓవర్ వాటరింగ్ అయినా ఓవర్ ఫుడ్ అయినా సరే అది తీసుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందులో మిరాకిల్ గ్రో లాంటి మనం ప్లాంట్ ఫుడ్ కనుక ఇస్తే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో లీవ్స్ అన్నీ కూడా బర్న్ అవుతూ ఉంటాయి. సో అవి కొంచెం కేర్ఫుల్గా చూసుకొని మన కంటైనర్ సైజును బట్టి ప్లాంట్ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవ్వండి నాకు తెలిసిన టిప్స్. నేను ఎన్నో ఏళ్ళుగా ఇవే చేస్తున్నాను, నాకైతే చాలా ఉపయోగపడ్డాయి. సో ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.